ఈ లోకంలో జీవిస్తున్న మనము అనేక కారణాలను బట్టి రకరకాల పరిస్థితుల గుండా వెళ్తాము. కొన్ని అనుకూలంగాను, కొన్ని ప్రతికూలంగాను ఉంటాయి. అనుకూలంగా అనిపించినవన్నీ కూడా కొన్నిసార్లు మంచి ఫలితాలను ఇవ్వవు. కారణం మన జ్ఞానము కానీ, సహాయము తీసుకునే ఇతరుల జ్ఞానము కానీ సరిపోదు. ఎందుకంటే ఇది భవిష్యత్తు తెలియని మనుషుల జ్ఞానం. అయితే ఈ లోకంలో జయజీవితమును, పరలోకంలో నిత్యజీవమును పొందుకోవటానికి మన భవిష్యత్తు తెలిసిన ఆదరణకర్తను తండ్రి అయిన దేవుడు వాగ్దానముగా మనకు అనుగ్రహించాడు. ఏ తోటి మనుష్యుడు ఎల్లప్పుడూ మనతో ఉండడు. అందుకనే ఎల్లప్పుడూ మనతోనూ మనలోనూ ఉండటానికి ఆ పరిశుద్ధాత్ముని మనకు అనుగ్రహించాడని వాక్యము సెలవిస్తుంది. ఆయన మనల్ని ఆదరిస్తూ, సమస్తమును బోధిస్తూ, ప్రభువు చెప్పిన సంగతులను జ్ఞాపకము చేస్తూ సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. సమస్తమును బోధించగలిగిన ఆయన మన ప్రతికూల పరిస్థితుల్లో తగినంత ఆదరణనిస్తూ, ఆలోచనలనిస్తూ, అడుగులను వేయిస్తూ దేవుని చిత్తానుసారమైన విజయమునకు నడిపిస్తాడు. ఈ అద్భుత నడిపింపు విశ్వసించిన మనకి కానీ, విశ్వసించని లోకానికి కాదు.